హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్తే. నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ కిచెన్ ఖజానా. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ లాలీపాప్. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో? చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా. సో ఇది ఎలా చేయాలి కట్టింగ్తో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి 1 కేజీ చికెన్ తీసుకున్నాను. లాలీపాప్స్ చేయడానికి వింగ్స్ మాత్రమే తీసుకున్నాను. ఈ క్వాంటిటీకి సరిపోయేంత మసాలా ఇంగ్రీడియంట్స్ నేను ఈ రెసిపీలో స్పెసిఫై చేస్తున్నాను. సపోజ్ మీరు 1/2 కేజీ తీసుకుంటున్నారు అంటే దీనికి సగం మసాలా తీసుకుంటే సరిపోతుంది. చికెన్ లాలీపాప్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, చికెన్ వింగ్స్ తీసుకుని ఇక్కడ నేను వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా ఫస్ట్ కట్ చేసి ఫ్లెష్ వచ్చేసి బ్యాక్ సైడ్కి పుల్ చేసుకోవాలి. నైఫ్తో బోన్ దగ్గర ఉన్న ఫ్లెష్ అంతా బ్యాక్ సైడ్కి పుల్ చేయగానే చేత్తో ఈ విధంగా కంప్లీట్గా కిందకి పుల్ చేసేస్తే చికెన్ లాలీపాప్స్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. సో చూసారా ఎంత పర్ఫెక్ట్గా లాలీపాప్ షేప్ వచ్చిందో. సో ఈ విధంగా అన్ని పీసెస్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, లాలీపాప్స్ అన్నీ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ దీనికి కావాల్సిన మసాలా రెడీ చేసేద్దాం. ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, ఒక ఫుల్ సైజ్ నిమ్మకాయ తీసుకుని సీడ్స్ ఏమీ లేకుండా కంప్లీట్గా దాని యొక్క జ్యూస్ స్క్వీజ్ చేసుకోవాలి. ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాలు ఘాటు కోసం వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కాశ్మీరీ చిల్లీ పౌడర్ 2 టీ స్పూన్ వేసుకోవాలి. ఈ కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూస్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే కలర్ బాగా వస్తుంది. రెడ్ ఫుడ్ కలర్ యూస్ చేయాల్సిన అవసరమే లేదు. సోయా సాస్ వచ్చేసి నేను ఈ కంపెనీ యూస్ చేశాను. మీకు అవైలబిలిటీలో ఉన్న ఏ కంపెనీ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఈ మసాలా అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి, లేదు క్లింగ్ వ్రాప్ యూస్ చేసైనా క్లోజ్ చేసుకొని ఒక 1 అవర్ పక్కకు తీసి పెట్టుకోవాలి. ఒక 1 అవర్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్ మైదా, అలాగే 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ప్రాపర్ బైండింగ్ అనేది అవుతుంది. ఓవర్గా యాడ్ చేయకూడదు. కరెక్ట్ మెజర్మెంట్స్ యాడ్ చేస్తేనే దాని యొక్క టేస్ట్ అండ్ టెక్స్చర్ వస్తుంది. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఆల్రెడీ యాడ్ చేసాము మ్యారినేషన్ టైంలో. మళ్ళీ ఇప్పుడు కూడా యాడ్ చేస్తే దాని యొక్క టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ కలర్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఇందులోకి పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎగ్. ఇక్కడ ఫుల్ ఎగ్ యూస్ చేయకూడదు, ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే యూస్ చేసుకోవాలి. సో ఎగ్ వైట్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఒక కడాయి తీసుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత ఒక లాలీపాప్ తీసుకుని ఇక్కడ వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా జస్ట్ ఆ లాలీపాప్ యొక్క బోన్ పట్టుకొని ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే లాలీపాప్కున్న మసాలా అంతా ప్లేట్ అంచున అతుక్కోకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం హాట్ ఆయిల్ మీద ఇనీషియల్గా ఒక 10 సెకండ్స్ ఉండగానే దాని మసాలా అంతా ఆ లాలీపాప్కే ఉంటుంది. మీడియం టు హై ఫ్లేమ్ మెయింటైన్ చేస్తూ ఒక్కొక్క లాలీపాప్ స్టిక్స్ ఆయిల్ పైన ఈ విధంగా ఒక 10 సెకండ్స్ ప్లేస్ చేసి దాని తర్వాత డ్రాప్ చేసుకోవాలి. ఈ విధంగా కడాయిలోకి సరిపోయినన్ని లాలీపాప్స్ వేసుకొని దీన్ని ఒక 10 సెకండ్స్ కదపకుండా ఉంచాలి. తర్వాత గరిటె తీసుకొని ఈ విధంగా ఒక్కొక్కటి ఇండివిజువల్ ఫ్లిప్ చేసుకోవాలి. సో కంప్లీట్గా నూనెలో ములిగేటట్టు చూసుకోవాలి. ఇది వచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత క్రిస్పీగా పర్ఫెక్ట్ కలర్తో చికెన్ లాలీపాప్స్ వచ్చాయో. సో ఈ విధంగా నెక్స్ట్ బ్యాచ్ కూడా ఫ్రై చేసేసుకోవడం. తర్వాత ఒక ఫాయిల్ పేపర్ తీసుకొని
ఒక స్క్వేర్ షేప్లో కట్ చేసుకుని ఈ ఫాయిల్ పేపర్ చికెన్ లాలీపాప్ స్టిక్స్కి ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తే మీ దగ్గర ఉంటే చేస్తే చాలు. ఇప్పుడు నా దగ్గర అవైలబిలిటీలో ఉంది కాబట్టి నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను ఎలా చేయాలి అన్నది. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనం డెకరేట్ చేసుకుని పెట్టుకోవచ్చు. సో ఏదైనా స్పెషల్ ఒకేషన్ టైంలో ఈ విధంగా ప్రిపేర్ చేసి సర్వ్ చేస్తే తినడానికే కాదు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుంది అని ఆశిస్తూ లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా అప్డేటింగ్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్లో ఉంటాయి. ఎంజాయ్ ద డే.